దేశంలోని నారీ శక్తి అంతా ప్రధాని మోదీ పరివారమే అని బీజేపీ జాతీయ నాయకురాలు కరుణా గోపాల్ అన్నారు. మోడీ నేతృత్వంలోని మహిళా సాధికారత కోసం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు బీజేపీ గౌరవప్రదమైన సీట్లతో పెద్దపీట వేస్తుంది అంటున్న కరుణా గోపాల్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం మనం ఇక్కడ బీజేపీ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి బీజేపీ నేషనల్ ఇన్ఛార్జ్ ఫర్ ఉమెన్ రీసెర్చ్ కరుణా గోపాల్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ముందుగా మీకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్ మేడం, శుభాకాంక్షలు. అండ్ మేడం, గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వంలో మహిళలకు ఎట్లాంటి బెనిఫిట్స్ చేసింది అంటే గత ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే ఏం చెప్తారు? మోడీ గారు చేసినంత ఏ ప్రభుత్వము చేయలేదు. 70 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాము. గరీబీ హటావో అన్నారు, కానీ మన మోడీ గారు వచ్చాకే ఒక 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మోడీ గారు వచ్చాక ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేద్దాము, ఏదో కొద్దిగా ఫుడ్ పెడదాము, లేకపోతే ఏదో ఇల్లు కట్టిద్దాం, అలా కాదు. ఆయన చాలా కాంప్రిహెన్సివ్గా ఒక 360 వ్యూ తీసుకొని, ఒక మహిళ బేబీలాగా ఉన్నప్పుడే, కడుపులో ఉన్నప్పటి నుంచి ఆవిడ చనిపోయేదాకా ప్రోగ్రామ్ ఒక 360 వ్యూ తీసుకుని అన్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని, అంటే పౌష్టికాహారం ఎలా ఇవ్వాలి, కడుపుతో ఉన్న ఆవిడ ఎలా తినాలి, అంటే 1000 రోజులు ఫుడ్ పెట్టేవారు, 1000 రోజులు పౌష్టికాహారం ఇవ్వాలి. ఎందుకు అంటే చైల్డ్ పుట్టాక కూడా ఒక 2 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. సో అలా చూసుకొని వాళ్ళకి చదివేందుకు బేటీ పడావ్ అనే ప్రోగ్రాంలో మంచిగా వాళ్ళకి సౌకర్యాలు కలిగించి, స్కూల్స్కి వాటికి స్కాలర్షిప్స్ ఇప్పించి, హైయర్ ఎడ్యుకేషన్లో ముందుకు పంపించి, తర్వాత వాళ్ళకి చిన్న పిల్లలది సుకన్య సమృద్ధి అని సేవింగ్, అంటే నువ్వు ఒక గర్ల్ చైల్డ్ని చదివించు అని చెప్పి, ఇంతకుముందు గర్ల్ చైల్డ్ అబ్బా అదొక భారము, అబ్బాయిలనే చదివిద్దాం అనుకునే, అలా కాకుండా వాళ్ళని చదివించు అని వాళ్ళకు కూడా డబ్బులు సేవ్ చేసి సుకన్య సమృద్ధి పెట్టించి, ఆ తర్వాత వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టార్టప్స్ ఇంతవరకు అసలు ఆడవాళ్ళు స్టార్టప్స్లో ఉన్నారని మనకు తెలీదు. అలాంటిది చాలామంది ఉన్నారు. ఎంఎస్ఎంఈస్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ జరిగాక వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఆయుష్మాన్ భారత్లో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడము, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే రోగం రాకముందే వాళ్ళని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడము. కొత్తగా క్యాన్సర్ విజృంభించి వస్తుంది. సో అది తగ్గేందుకు, అది రాకుండా ఉండేందుకు, మన చిన్న చిన్న బాలికల్ని కూడా ప్రొటెక్ట్ చేసేందుకు హెచ్పివి వైరస్ మ్యాండేటరీ చేశారు. ఇలాగా చివరి వరకు తీసుకువెళ్ళి ఇప్పుడు రూరల్ విమెన్ని లక్షాధిపతులు చేద్దామని ఆయన ఆశ. సో లక్పతి దీది అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గ్రామంలో ఉండొచ్చు, కుగ్రామంలో ఉండొచ్చు, కానీ నువ్వు లక్షలు సంపాదించవచ్చు అని ఒక ఆశ ఆవిడికి కల్పించి ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇండియాకి ఇది ఒక గోల్డెన్ ఇరా ఫర్ విమెన్ అని అనుకోవాలి. అందుకనే ఈరోజు పెట్టిన ప్రోగ్రాము నారీ పరివార్ అన్నారు. అంటే మోడీజీకి నీకు ఫ్యామిలీ ఏది అని అడిగే అంత ధైర్యమా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి? ఇప్పుడు ఆయన ప్రూవ్ చేస్తున్నారు ఏంటి అంటే వీళ్ళందరూ నా ఫ్యామిలీ, 70 కోట్ల విమెన్ ఆర్ మై ఫ్యామిలీ అని. ఇప్పుడు రీసెంట్గా పెట్టారు కదా డ్రోన్ ఏదైతే ఉందో, మీరు అన్నారు నారీ పరివార్, నారీ శక్తిలో భాగంగా రూరల్ ఉమెన్ని కూడా ఎంపవర్ చేయడానికి ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చారు. వాటిపైన ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. సో ఇవి దేశవ్యాప్తంగా రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది? ఫస్ట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ లెవెల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లాన్ ఎక్కడంటే ఒక స్పెషల్ మన ఎస్హెచ్జికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 15,000 ఎస్హెచ్జికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అదే మనకి వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అది అయిపోయిన వెంటనే మిగిలిన వాళ్ళకు కూడా. సో ఇట్స్ లైక్ ఏ ప్రాజెక్ట్ చేసినా మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా పెడతామన్నమాట. సో ఇది ఒక 15,000 ఎస్హెచ్జికి చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. దెన్ వీ కెన్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ. నా ఉద్దేశం ప్రకారం ఒక 2-3 ఏళ్లలో జరిగిపోవచ్చు. మనకి జెస్టేషన్ ఎక్కువ ఉండదు. మోడీ గారి ప్రోగ్రామ్స్కి ప్లాన్ వేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, బెనిఫిషరీస్ కనిపిస్తారు. ఫైనల్గా చెప్పండి, లాస్ట్కి చట్టసభల్లో ఉమెన్కి సో ఎంత % సీట్లు ఇవ్వచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీ? చూడండి, మీకు మనం స్పెసిఫిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటెన్షనే మీకు తెలుసు. మేము అది విమెన్ రిజర్వేషన్ బిల్లు దాని మీద దాని మీద పడుకొని వేస్ట్ చేసిన ఎన్నో ఏళ్ళు ఉన్నాయి. మనం పాస్ చేసాము. సో ఆ ఇంటెన్షన్ మీకు అక్కడే తెలుస్తోంది. ఎంత కాదన్నా ఆ నంబర్కి టచ్ అయ్యేటట్టే 20 to 30% అని నేను అనుకుంటున్నాను. మనకి బాగా సత్తా ఉన్న విమెన్ కూడా కావాలి కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చాము, ఎవరినో పట్టి పెట్టేద్దాము కాదు కదా. ఆయన అంతా టాలెంట్ చూస్తారు, వెనక బాధ్యత ఎంత మాత్రం ఆవిడ వహించగలుగుతుందని అన్నీ టెస్ట్ చేసే ఇస్తారు.
సో 20 to 30%. గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వము మహిళల కోసం, మహిళల సాధికారత దిశ కోసం కూడా అనేక రకమైనటువంటి పథకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి మహిళలకు, రూరల్ మహిళలను డెవలప్మెంట్ చేయడానికి కోసమే ఏదైతే డ్రోన్ తీసుకొచ్చిందో ఇందులో వాటికి శిక్షణ కూడా వాళ్ళందరికీ కూడా ఇస్తా ఉన్నాం. ఇందులో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను ముందుగా ప్రమోట్ చేసే ఉద్దేశంతో వాళ్ళని యూనికార్న్ దిశగా డెవలప్ చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఆమె చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నోమన్తో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.